దేవుడు మనల్ని ఈ విధంగా సృజించినాడు పిల్లలు. ప్యూర్గా మానవుని పవిత్రంగా పరిశుద్ధంగా సృజించినాడు. అయితే మానవుల్లోకి పుట్టుకతోనే పాపము ప్రవేశించింది లోకంలో. కాబట్టి పుట్టిన ప్రతి ఒక్కరిలోకి పాపం ప్రవేశించింది. కనిపిస్తుందా? కలర్ మారిందా? చూస్తారా పిల్లలు? ఇది మన పాపపు హృదయానికి గుర్తు. కనిపిస్తుందా? ఈ విధంగా మనలోకి పాపం ప్రవేశించింది. అయితే మనందరి చేతిలో ఉన్న సాంగ్ షీట్ లో ఓ పాట పాడుకున్నాం. ఏమని? బైబిల్ బైబిల్. 11వ సాంగ్ ఒక్కసారి చూసుకోండి. 1వ వచనంలో పాల వంటిది జుంటి తేనె వంటిది. ఏంటది? బైబిల్. అయితే మరి పాపం పోగొట్టడానికి యేసుప్రభు ఇప్పుడు మన మధ్యన మనలాగా ఉన్నాడా? మనకు కనిపిస్తూ ఉన్నాడా? లేదు. కానీ దేవుడు ఆత్మ రూపంలో ఉన్నాడు, వాక్యము రూపంలో ఉన్నాడు. దేవుడే వాక్యం, వాక్యమే దేవుడు. కాబట్టి వాక్యము అనగా బైబిల్ ఎలాంటిది అంటే పాల వంటిది. పాటలో ఉంది కదా. మరి ఈ పాల లాంటి దేవుని వాక్యం ఏం చేస్తుంది? మనము వాక్యం చదివి యేసయ్యా నా పాపాలు క్షమించు, నీ వాక్యాన్ని నమ్ముతున్నాను, నేను నా హృదయంలోకి వచ్చేసాయి, ఈ పాపం అంతా తీసేసాయి యేసయ్యా అని మనం ప్రార్థన చేసుకొని విశ్వాసం ఉంచితే కనిపిస్తుందా పిల్లలు? ఎలా అయిపోయింది? మనం కూడా మరి పవిత్రంగా పరిశుద్ధంగా మన హృదయం మార్చబడింది. ఈ విధంగానే యేసయ్య మన హృదయంలోకి వస్తే, వాక్యం విశ్వసించితే, ప్రతిరోజు వాక్యం చదివితే మన జీవితం ఈ విధంగా కడగబడుతుంది. మన హృదయం ఈ విధంగా మార్చబడుతుంది. పిల్లలు మీ ముందే కదా అబ్రకదబ్రా అనిపించాలంటే అనకుండానే మారిపోయింది. కానీ అబ్రకదబ్రా అనే మాయ మంత్రం కాదు ఇది. నిజమైన దేవుని వాక్యం